హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మాత్ సునీత. ఈరోజు మీ అందరితో నా వెడ్డింగ్ ఆల్బమ్ షేర్ చేసుకోబోతున్నాను. అంటే మా పెళ్ళివి ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ పిక్స్ ఉన్న ఆల్బమ్ మీకు చూపించబోతున్నాను. సో మీకు కనుక ఆ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మా పెళ్ళి ఆల్బమ్ మీకు నచ్చినట్టయితే కింద నా ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ అవి కూడా ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్. సో మేమైతే 2 ఆల్బమ్స్ తీసుకున్నాము. పెళ్ళిది అంతా ఒక ఆల్బమ్ అండ్ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఉన్నదంతా ఒక ఆల్బమ్ అన్నట్టు. అండ్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ఆల్బమ్ చూసుకున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ పిక్స్ వచ్చేసి ఫస్ట్ అంటే ఆల్బంలో అన్ని ఈవెంట్స్వి పిక్చర్స్ ఉండాలి అని చెప్పేసి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి అన్ని ఈవెంట్స్ ఫొటోస్ అయితే పెట్టాము. ఎంగేజ్మెంట్ వచ్చేసి మా ఊర్లో జరిగింది. సో ఆ పిక్స్ అయితే కొన్ని యాడ్ చేసాము. అంటే పెద్దలు మాట్లాడుకునేది, వాళ్ళు మాకు బొట్టు పెట్టేవి అవన్నీ. అండ్ మేము అక్కడ కొన్ని సింగిల్ పిక్స్ అయితే తీసుకున్నాము. అది ఈ గ్రీన్ శారీ వచ్చేసి సునీల్ గారు వాళ్ళ ఫ్యామిలీ నాకు పెట్టింది. సో నాకు ఆ చీరలో నేను చాలా నచ్చుతాను. అండ్ ఆ వాల్ జడ అది ముందుకు వేసుకొని చాలా బాగుంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అంటే సిటీ నుంచి కొంచెం దూరం, బట్ అయినా కూడా వాళ్ళు ట్రావెల్ చేసుకొని వచ్చారు. అండ్ తర్వాత కేక్ కటింగ్ అదంతా కూడా చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి పసుపు ఫంక్షన్ పిక్స్, జస్ట్ సింపుల్గా చేసేసుకున్నాము ఇంటి దగ్గరే మా ఇంట్లోని. అండ్ వాళ్ళ ఇంట్లోని పిక్స్ కూడా కొన్ని ఉంచాము. అంటే మాకు ఎప్పుడైనా చూసినా కూడా గుర్తుండిపోతుంది మేము ఇవన్నీ చేసుకున్నామని చెప్పేసి, అందుకే ఆల్బమ్లో అయితే ఈ ఫొటోస్ అన్నీ యాడ్ చేసాము. అండ్ హల్దీ అయితే ఆ హల్దీ రోజు ఫుల్ వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ అంతానా. హల్దీకి అయితే ఫుల్ పసుపులు రాసేసుకొని వాటర్తో ఆడుకొని మంచిగా డ్యాన్సులు అవన్నీ అయితే చేసాము, అవే ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి నా పెళ్లి కూతురు చేసినప్పుడు ఆ రోజు నాకు చాలా నచ్చాను. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను మేకప్ అది వేసుకోవడం అండ్ చాలా బాగా అనిపించింది నాకు. ఆ ఫొటోస్ చూస్తూ సింగిల్ పిక్స్ అవన్నీ చూస్తే నాకు ఎంత ఆనందం వేసేస్తూ ఉంటుంది, అంటే నేనైనా ఇంత అందంగా ఉన్నాను ఏంటి అని అనిపిస్తుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్ అయితే నాకు చాలా ఇష్టం. ఆ శారీ అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇదంతా మా ఫ్యామిలీ. సో ఆ రోజు మా ఇంటి దగ్గర కాబట్టి మా ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఆ రోజు చాలా హ్యాపీగా అయ్యింది. అండ్ కొన్ని సింగిల్ పిక్స్ అవన్నీ. ఇది సునీల్ గారు వాళ్ళ ఇంటి దగ్గర హల్దీ ఫొటోస్. తనకైతే కొంచెం ఎక్కువ టైం ఉందన్నమాట ఈవెంట్ అది చేసుకోవడానికి. నాకేంటంటే నేను ఫాస్ట్గా చేసుకొని మళ్ళీ రెడీ అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా ర్యాపప్ చేసాం. దీనికి చాలా ఎక్కువసేపు అయ్యింది. జల్లిడితో అట్లా నీళ్ళది వేయడం అవన్నీ వీళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఒక షార్ట్ కోసం అయితే ఎన్నోసార్లు, అంటే నీళ్ళు తుల్లేటట్టు ఆ షార్ట్ కోసం అయితే ఫోటోగ్రాఫర్ చాలాసార్లు చేయించారంట. ఇది హల్దీ అంతా అయిపోయినాక పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి అప్పుడు మళ్ళీ తను చాలాని సింగిల్ ఫొటోస్ తీసుకున్నారు. అండ్ ఈ డెకరేషన్ అయితే వాళ్ళు ఓన్గా, అంటే నైట్ అవన్నీ తెచ్చి చేశారనమాట డెకరేషన్ అదంతా. అండ్ మా డెకరేషన్ కూడా నేను ప్లాన్ చేసుకుని ఇలా చేసుకుందాం అనుకొని నేనే చేసేసుకున్నాను. అండ్ తర్వాత పెళ్లి కొడుకుని చేయడం వైట్లో భలే క్యూట్ ఉన్నారు. ఈ ఫోటోలు చూస్తే నాకు ఎంత ముచ్చటేస్తుందో, భలే కనిపిస్తారనమాట వైట్ అండ్ వైట్ డ్రెస్లో. తర్వాత అలా తాంబూలం అదంతా ఇచ్చేసి అండ్ తర్వాత డ్రెస్సెస్ బోల్డ్ అని మార్చి సింగిల్గా షూట్ అయితే చేసుకున్నారంట. మంచిగా డ్రెస్లు అన్నీ చేంజ్ చేసి. నాకైతే అంత ఛాన్స్ రాలేదు. జస్ట్ నేను ఆ శారీతోనే కొన్ని సింగిల్ పిక్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఆ కృష్ణుడు అంటే మా ఇంట్లోనే ఆ బొమ్మది ఉంటుంది, ఆ కృష్ణుడు. అండ్ పక్కన మా కృష్ణుడు. సో భలే సెట్ అయినట్టు అనిపించింది. అండ్ ఇదన్నీ మా ప్రధానంలో పిక్స్. ప్రధానం అదంతా చేసాక ఊరేగింపు అదంతా స్టార్ట్ అవుతుంది కదా, అది. అండ్ మావి డ్యాన్స్లు కొన్ని అయితే క్యాండిడ్ పిక్స్ అవన్నీ వచ్చాయి. ఇవన్నీ క్యాండిడ్ పిక్సే. మేము డ్యాన్సెస్ అవన్నీ చేసినప్పుడు మంచిగా తీసారనమాట క్యాండిడ్ షాట్స్ అవన్నీ. మేము డ్యాన్స్ చేసినప్పుడు, అందరూ డ్యాన్స్ చేసినప్పుడు, అప్పగింతలు అదే మమ్మీ వాళ్ళు ఏడ్చినప్పుడు అవన్నీ అయితే భలే షూట్ చేశారు. నాకు నచ్చింది. అండ్ ఇదంతా కాల్గోల సంబరం అది చేస్తారు కాబట్టి అక్కడ ఇది నాకు పెళ్ళంతట్లో కాల్గోల సంబరంలోనే మా ఇద్దరు ఫేస్లో మంచి గ్లో ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇది మా రిసెప్షన్ పిక్స్, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళందరితో. అండ్ మాకు రిసెప్షన్కి ఎక్కువ స్టిల్స్ తీసుకునే అంత ఛాన్స్ రాలేదు, ఎందుకంటే పెళ్లి ముహూర్తం కూడా ఫాస్ట్గా ఉండడం వల్ల. సో కొన్ని పిక్స్ మాత్రమే తీసుకున్నాము. అండ్ దెన్ కమ్స్ అవర్ మ్యారేజ్ పార్ట్. రిసెప్షన్కి పెళ్ళికి కొంచెం టైం ఉండడంతో నేను శారీ అయితే జస్ట్ 5 minutesలో కట్టేశారు బ్యూటీషియన్ అమ్మాయి అయితే. చాలా ఫాస్ట్గా కట్టారు తాను.
అండ్ తర్వాత కన్యాదానం. యాక్చువల్లీ మా సైడ్ ఏంటంటే కన్యాదానం మేము ఎప్పుడూ చేయలేదు, బట్ అలా చేయడం దీనికి ఇష్టం అని చెప్పి, అలా అయితేనే పెళ్ళి ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని చెప్పేసి కన్యాదానం ఖచ్చితంగా చేయాలి అనుకున్నాం. సో అందుకే కన్యాదానం అవన్నీ చేసాం. అండ్ దాని తర్వాత జీలకర్ర బెల్లం పెట్టే టైము, ఆ మధ్యలో కొంచెం అటు ఇటు కొంచెం టైం ఉందని చెప్పి కొన్ని పిక్స్ తీశారు. ఇది జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మనల్ని, ఇది క్యాండిడ్ షాట్ అనమాట, మేము ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం. అండ్ తర్వాత తాళి కట్టే టైము లిటరలీ నాకైతే షివరింగ్ వచ్చేసింది ఆ టైంలో. అంటే చాలా కొత్తగా అనిపించి నిజంగానే పెళ్ళి అయిపోతుందా ఏంటి అన్నట్టు. ఫొటోస్ మాత్రం ఇది బాగా తీశారు, బ్లాక్ అండ్ వైట్ కలర్ అన్నట్టు. అండ్ ఇది కాలికి దండం పెట్టడం, ఆయన కిస్ చేయడం అవన్నీ క్యాండిడే. తర్వాత తలంబ్రాలు అవన్నీ వేసుకోవడం అయితే మంచి ఫుల్ ఎంజాయ్మెంట్తో అయిపోయింది. మాకు ఫొటోస్ కూడా కొన్ని చెంకీస్ టైప్, కొన్ని నార్మల్ అలా పెట్టి. దెన్ కమ్స్ రింగులాట. అందులో ఫస్ట్ నేను తీసాను, తర్వాత 2 times తనే తీశారు. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్యామిలీ పిక్స్ అన్నీ తీసుకున్నాము. అంటే మా పెళ్ళి ఫ్రైడే అయ్యింది, సో ఫ్రైడేతో చేయకూడదు, ఇల్లు దాటించకూడదు అని చెప్పేసి, సో అందుకే 12 దాటిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళాము. అండ్ ఇదంతా మా ఫ్యామిలీ ఫోటో, అటు మమ్మీ వాళ్ళతో ఇటు అత్తయ్య వాళ్ళతో. అవే మాకు ఫ్రేమ్స్ కూడా కట్టించి ఇచ్చేసారనమాట. అండ్ దెన్ మా ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఆల్బమ్ ఇది. ఈ ఆల్బమ్ అయితే మాత్రం చాలా బాగా ఉంది. అంటే నాకు పెళ్ళి ఆల్బమ్ కన్నా ఈ ఆల్బమే చాలా నచ్చింది. ఆ క్వాలిటీ అది, అండ్ నెక్స్ట్ ఆ ఫొటోస్ అవన్నీ పెట్టడం కూడా బాగున్నది అనమాట. అందుకే నాకు ప్రీ వెడ్డింగ్ది చాలా నచ్చింది. ఈ బ్లూ శారీతో మంచి మంచి స్టిల్స్. అండ్ మోరోవర్ నేను చాలా సన్నంగా కనిపిస్తున్నాను అక్కడ, నాకు అందుకే ఇంకా ఎక్కువ నచ్చింది అనమాట. అండ్ ఈ పిక్ అయితే ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు వాళ్ళ స్టూడెంట్స్. మా ఇద్దరికి ఆ ఫోటో అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇందులో అంటే కలర్స్ అవి కూడా బాగా పెట్టారు, కొన్ని డార్క్, కొన్ని డిమ్, బ్లాక్ అండ్ వైట్ అన్నట్టు బాగా పెట్టారు. ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అంటే నాకు వెడ్డింగ్ కన్నా ఇది చాలా బాగా నచ్చింది. లిటరలీ మా ఫోటోగ్రాఫర్ని అయితే షూట్స్ అన్నీ అయిపోయినాక ఇంకా నేను ఎప్పుడు ఇస్తూ అని అడుగుతూనే ఉన్నాను. అంటే ఈయన ఇంకా కొంచెం ఫాస్ట్గా ఇచ్చారు. కొంతమంది అయితే 1 year అంత టైం తీసుకుంటారు, కానీ ఈయన 7 monthsలో మాకు అన్నీ ఇచ్చేశారు. అంటే రిక్వైర్మెంట్స్ కూడా ఓకే, నాకు ఇలా కావాలి అలా కావాలి అంటే కొంచెం చేశారు. అండ్ నెక్స్ట్ ఇది అయితే పోస్ట్ వెడ్డింగ్. అంటే మాకు పెళ్లి బట్టలతో ఎక్కువ ఫొటోస్ లేవని చెప్పేసి ఫస్ట్ పెళ్లి చీర వాటితో ఫొటోస్ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇదంతా 1080 పార్క్లో ఫుల్ ఆఫ్ గ్రీనరీతో భలే వచ్చేది. అండ్ ఈ సర్కిల్ తిరిగేది అయితే ఎన్నిసార్లు షూట్ చేసామో. అండ్ ఇదంతా బీచ్ దగ్గరలో. ఇదంటే నాకు సినిమాటిక్గా అనిపించింది ఈ ఫొటోస్ అన్నీ చూడగానే. అంటే కొన్ని స్టిల్స్ అయితే నేనే పింట్రెస్ట్ నుంచి సేవ్ చేసుకొని ఇట్లా పెట్టుకుందాం అనుకొని కొన్ని స్టిల్స్ అవన్నీ పెట్టాను. సో ఇది మా వెడ్డింగ్ ఆల్బమ్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.